పెట్రోల్లో ఇథనాల్ మిక్స్ చేసే ప్రక్రియని సాధించిన భారత్ ఇప్పుడు మరో కీలకమైన అడుగు వేయబోతుంది. డీజిల్లో కూడా జీవ ఇంధనాన్ని కలిపి వినియోగించే దిశగా నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో రాబోయే రోజుల్లో ఆల్టర్నేటివ్ ఫ్యూల్ వాడకం పెరగబోతుంది. దాంతో పాటే ఇథనాల్ ఉత్పత్తి చేసే పంటల ద్వారా రైతులు కూడా లాభపడబోతున్నారు. పెట్రోల్ అయిపోయింది, ఇక డీజిల్ వంతు. ఇంధనంలో ఇతర ద్రవాల సమ్మేళనానికి సై. E20 ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత్ ఇప్పుడు మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. డీజిల్లో గరిష్టంగా 15% ఐసోబ్యూటనాల్ మిశ్రమానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దేశంలో దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచడం మరియు పర్యావరణ పరిరక్షణ బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రయత్నం చేస్తోంది. అయితే పెట్రోల్లో ఇథనాల్ కలిపినట్లుగా డీజిల్లో ఇథనాల్ కలపడం కుదరదని, అందుకే ఇథనాల్ని ఐసోబ్యూటనాల్ గా మార్చి బ్లెండ్ చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇదే కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇథనాల్ టు ఐసోబ్యూటనాల్ చేంజింగ్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారాయన. భవిష్యత్తులో ఐసోబ్యూటనాల్ డీజిల్ కు సమర్థవంతమైన ప్రత్యామ్నాయం అనేది కేంద్ర మంత్రి అభిప్రాయం. ఈ దిశగా 2 పైలట్ ప్రాజెక్టులు నిర్వహించగా 2 సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. సాంకేతికంగా ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఇక కమర్షియల్ లెవెల్లో కార్యకలాపాలు నిర్వహించడమే తరువాయిగా కేంద్రం అడుగులు వేస్తోంది. మన దేశం 2025 డిసెంబర్లోనే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ రెడీ చేసింది. అలా దాదాపు 5 ఏళ్ల ముందే లక్ష్యం సాధించగా కొత్త తరహా పెట్రోల్ వాడకంతో 1.9 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. ముడి చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా కాలుష్య కారకాలు వెలువడడం కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఈ దిశగా డీజిల్లోనూ మిక్సింగ్ కోసం కేంద్రం సిద్ధమైంది. మరోవైపు ఇలా ఇథనాల్ వినియోగం పెరగడంతో రైతులకు కూడా మేలు కలుగుతోంది. ఏ పంట నుంచైతే ఇథనాల్ తయారు చేయవచ్చో ఆ పంటల రైతాంగం అదనపు ప్రయోజనం దక్కించుకుంటోంది. అయితే ఇథనాల్ బ్లెండ్ చేసిన ఇంధనంతో వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయనే ఆందోళన ఉంది. అలానే బ్లెండెడ్ పెట్రోల్ వాడే బళ్లకు బీమా కంపెనీలు కూడా తమ అభ్యంతరాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ఆందోళనలను కూడా కేంద్రం దృష్టిలో పెట్టుకుని సమస్యలను నివారిస్తేనే దేశమంతా పూర్తిగా కొత్త ఇంధనానికి సిద్ధమవుతున్నట్లు లెక్క.